ఇసుక బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఘోర పరాభవం ఎదురైన ఆర్జేడీకి ఇప్పుడు కుటుంబ కలహాలు పెద్ద తలనొప్పిగా మారాయి. అసలు లాలూ ప్రసాద్ కుటుంబం నుంచి రోహిణి అవుట్ అయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. తను ఇక రాజకీయాల్లో ఉండను అంటూ కూడా ఆమె హాట్ కామెంట్స్ చేశారు. తేజస్వి అంటే అన్న తేజస్వి వల్లే నేను ఆ కుటుంబం నుంచి పార్టీ నుంచి బయటకు వస్తున్నానంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది రోహిణి. అసలు ఏం జరిగింది, రోహిణి పార్టీ నుంచి బయటకు రావడానికి, ఫ్యామిలీ నుంచి బయటకు రావడానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దాం. అటు ఈ ఇష్యూ అయితే బీహార్ రాజకీయాల్లో ఒక కలకలం అయితే సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆర్జేడీలో మొదలైంది చిచ్చు. లాలూ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చింది కూతురు రోహిణి. అన్న తేజస్వి వల్లే బయటకు వచ్చానంటూ కూడా కీలకమైన కామెంట్ చేసింది. ఆర్జేడీలోని ముఖ్య సభ్యులు తనను బయటకు నెట్టారంటూ కూడా ఆరోపణ చేసింది. ఇకపై రాజకీయాల్లో కొనసాగనంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా కూడా వెల్లడించారు. అసలు ఏం జరిగింది, రోహిణి కుటుంబం నుంచి పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణాలేంటి, అసలు అన్న తేజస్వి వల్లే నేను బయటకు వచ్చానంటూ కూడా ఆమె ఈ విధంగా కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది. దానికి కారణం తన అన్న తేజస్వి అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది రోహిణి. అసలు ఎందుకు అన్నా చెల్లెలకి మధ్య గొడవేంటి, ఆ కీలకమైన నేతలెవరు, తనను పార్టీ నుంచి బయటకు పంపించడానికి ఎవరు కుట్ర పన్నారు, అసలు ఏం జరిగింది అనేది కూడా చూడొచ్చు. అసలు లాలూ ప్రసాద్ అంటే తన తండ్రి అంటే రోహిణికి ఎంతో అపారమైన ప్రేమ అని చెప్తున్నారు. గతంలో కూడా తను కిడ్నీ దానం చేసి వార్తల్లో నిలిచారు. ఆమె ఒక డాక్టర్గా కూడా స్థిరపడ్డారు. అసలు ఎందుకు ఈ విధమైన కుటుంబ కలహాలు ఎందుకు కలుగుతున్నాయి, అన్న తేజస్వి ఎందుకు చెల్లిని బయటకు పంపించడానికి కీలకంగా వ్యవహరించారు, ఆ పార్టీలో ఉన్న ముఖ్య సభ్యులెవరు తనను బయటికి నెట్టడానికి అంటూ కూడా చాలా మంది ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక రాజకీయాల్లో నేను కొనసాగనంటూ కూడా ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా వెల్లడించారు. కుటుంబంతో సంబంధాలు తెంచుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. మరి కుటుంబంకి సంబంధించి కూడా ఆమెకు ఆ బంధాలన్నీ కూడా నేను తెంచుకొని బయటకు వచ్చాను అంటూ కూడా ఆమె చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉన్నాయి అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడానికి రీజన్స్, అదేవిధంగా కుటుంబం నుంచి బయటికి రావడానికి రీజన్స్. సో ఇవన్నిటిని గురించి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి కుటుంబంలో అసలు ఓటమి పాలవడానికి గల కారణాలేంటి, ఆమె ఏమన్నారు, ఆ విషయం కూడా మనం చూద్దాం. అటు సంజయ్, రమీజ్ తేజస్వి సన్నిహితులు అని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సింగపూర్లో స్థిరపడింది రోహిణి. డాక్టర్గా ఉంటూ రాజకీయాల్లో కూడా రాణిస్తుంది లాలూ కుమార్తె. అటు రోహిణికి తండ్రి లాలూ అంటే అనంతమైన ప్రేమ అని చెబుతున్నారు. గతంలో కిడ్నీ దానం కూడా చేసి వార్తల్లో నిలిచింది రోహిణి. మరి ఇంతటి కీలకమైన పాత్ర పోషించిన రోహిణి ఇప్పుడు ఉన్నట్టుండిగా పార్టీ నుంచి బయటకు రావడము, కుటుంబం బంధాలను నేను తెంచుకుంటున్నాను, కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆమె ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటి అనే కోణంలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అసలు లాలూ కూతురు రోహిణి ఎందుకు బయటకు వచ్చింది, ఆమె ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయం గురించి ఆమె ఏ విధంగా స్పందించారో ఒకసారి విందాం. इतना मार्मिक पोस्ट और आज इस तरह का पिताजी को छोड़ने की तक की बात कर दी आपने, क्या हुआ? नहीं, मेरा कोई परिवार नहीं है. अब ये जाकर के आप संजय, रमीज, तेजस्वी यादव से पूछिए. मेरा कोई परिवार नहीं है. वही लोग निकाला है हमको परिवार से, क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको. पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा. जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ऐसा हाल क्यों हुआ. अब जब संजय और रमीज इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा. दीदी तेज प्रताप जी भी दीदी उनके साथ भी गलत हुआ दीदी. ఇసుక బీహార్ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం అయితే చోటు చేసుకుంది. లాలూ ప్రసాద్ కుమార్తె ఎవరైతే ఉన్నారో రోహిణి, ఆమె కుటుంబం నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దానికి మెయిన్ రీజన్ కూడా తన అన్న తేజస్వి వల్లే నేను బయటకు వస్తున్నాను, ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నాను, ఇంకా ఎప్పటికీ కూడా రాజకీయాల జోలికి వెళ్ళను, కుటుంబం జోలికి కూడా వెళ్ళను, కుటుంబ బంధాలను తెంచుకుంటున్నాను అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిణి. అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి, బీహార్ ఎలక్షన్స్ లో ఆర్జేడీ ఓడిపోయిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు తను చేయడము, కుటుంబం నుంచి
బయటకు రావడం ఏ విధంగా చూడాలి? సో దీని అంతటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఏం జరిగింది? కుటుంబ కలహాలే దీనికి కారణమని అనుకోవచ్చా, లేదా రాజకీయ పరంగా ఏదైనా కోణం ఉందా? రోహిణి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం, అందులోనూ ఇటు ఆర్జేడీ కూడా కీలకంగా ఉన్న బీహార్ లో అత్యంత దారుణంగా 25 స్థానాలకే పరిమితమైంది. అంటే మహాగఠబంధన్ లో భాగంగా మొత్తం కూటమి అంతటికి కూడా 243 స్థానాలకు 35 స్థానాలకే పరిమితమైంది. దాంట్లో ఆర్జేడీ కూడా కేవలం ప్రతిపక్షం వల్ల మాత్రమే నిలుపుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లాలు కుటుంబంలో చిచ్చుపెట్టాయని ప్రధానంగా మనకు అర్థమవుతుంది. ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం పట్ల అనేక మంది రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమితోనే ఆర్జేడీలో ఈ చిచ్చు మొదలైంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇక లాలు ఫ్యామిలీ నుంచి కూతురు రోహిణి బయటకు వచ్చేసి తేజస్వి యాదవ్ వల్లే బయటకు వచ్చారని కూడా ఆమె కీలక ప్రకటన కూడా ఒక కామెంట్స్ కూడా చేశారు. ఆర్జేడీలోని ముఖ్య సభ్యులు తనకు బయటకు వెళ్ళగొట్టారనేది ఆరోపణ చేస్తూ ఉన్నారు రోహిణి. బయటకు వచ్చిన తర్వాత ప్రధానంగా రాజకీయంగా వేరే ఏమైనా పార్టీ పెట్టుకుంటారా, లేదా ఏంటి రాజకీయ భవిష్యత్తు అనేది కూడా త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మాత్రం లాలు ఫ్యామిలీ నుంచి ఆర్జేడీ పార్టీ నుంచి కంప్లీట్ గా తను బయటకు వచ్చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే రాజకీయాల్లో కొనసాగాలని కుటుంబంతో కూడా సంబంధాలు తెచ్చుకున్నట్టు కూడా రోహిణి వెల్లడించారు. అంటే రాజకీయాలు కంప్లీట్ గా శాశ్వతంగా వదిలేస్తుందని చెప్తున్నారు. అంటే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం కూడా లేనట్టుగానే ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. అయితే ఇలా చేయమని తనను సంజయ్ యాదవ్ రమేష్ సూచించినట్టుగా రోహిణి ఆచార్య వెల్లడించింది. సంజయ్ రమేష్ తేజస్వి సన్నిహితులు ఇద్దరు కూడా తేజస్వి యాదవ్ సన్నిహితులుగా చెప్తున్నారు. గత కొన్నేళ్లుగా సింగపూర్ లో స్థిరపడిన రోహిణి డాక్టర్ రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. అంటే లాలు కుమార్ రోహిణికి అంటే రోహిణి తండ్రి లాలు అంటే చాలా ప్రేమ ఉండేది. గతంలో కిడ్నీ కూడా రోహిణి లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కిడ్నీ ఎవరిస్తారు కుటుంబంలోనే చేసిన నేపథ్యంలో రోహిణి అలాగే లాలు ప్రసాద్ యాదవ్ ఈ కిడ్నీ సెట్ చేసేందుకు మ్యాచ్ అయింది. ఈ నేపథ్యంలో రోహిణి తండ్రికి కిడ్నీ దానం చేస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ బీహార్ లో నెలకొన్న రాజకీయాల వల్ల అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత అత్యంత ఘోరంగా మహాగఠబంధన్ అందులోనూ తేజస్వి యాదవ్ పార్టీ కూడా దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలోనే ఈ విభేదాలు అనేవి తారస్థాయికి చేరాయి. గతంలో అంతర్గతంగా ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలో ఉన్న వారి వల్ల కమ్యూనికేషన్ రావడం, కొంతమంది ఆరోపణలు చేయడం రోహిణి పైన. రోహిణి కూడా దీంట్లో ఈ ఎన్నికల సమయంలో కొన్ని అవకతవకలు పాల్పడ్డారని కొంతమంది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కేటాయింపులు కూడా కొంత ఎక్కువగా ఆలోచించారు రోహిణి అనేది కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు వారి మాటలో నా కుటుంబ సభ్యులు ఉంటున్నారు తప్ప నా మాట వేయడం లేదనే ఉద్దేశంతో రోహిణి బయటకు వచ్చారు. అదే నాలుగు కుటుంబంతో ఎటువంటి సత్సంబంధాలు ఉండవు, రాజకీయాలకు దూరం ఉంటున్నాము, రాజకీయాలు శాశ్వతంగా కొనసాగదు అనే విధంగా కూడా రోహిణి కామెంట్ చేశారు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? రోహిణి ఏంటి కామెంట్ చేసి కుటుంబం నుంచి దూరం అవుతున్నారని చెప్పారు. కానీ లాలు ప్రసాద్ యాదవ్ రోహిణితో చర్చిస్తారా, మాట్లాడిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాల్సింది. కానీ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా 5 సంవత్సరాల వరకు ఎవరు కూడా లాలు కుటుంబం కానీ మహాగఠబంధన్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేసేది ఏమి ఉండదు. కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరూ కలిసినట్టు ఉంటే పార్టీ బలమేకపోతుంది. అంటే ఒక సొంత కుటుంబంలోని కుమార్తె పార్టీని వీడి సోదరుడిపై ఆరోపణలు చేయడం ఇదంతా కూడా కొంత రాజకీయంగా లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని కానీ ఆర్జేడీ పార్టీ కానీ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటువంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉండాలి అనే విధంగా కూడా లాలు ప్రసాద్ యాదవ్ కానీ వారి కుటుంబ సభ్యులు రోహిణికి సూచించే అవకాశం కనిపిస్తుంది. అంటే నేను మీడియా ముందు మాట్లాడాను కనుక ఒక్కడికి కూడా బహిరంగంగా మాట్లాడితే ఏదైనా సమస్యలు ఉంటే కనుక నేను విభేదాలంటే అంతర్గతంగా అందరూ కలిసి చర్చించుకోవాలనే ఉద్దేశంతో కలిసి ఉందాము అనేది కూడా ఒక సూచన చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తోంది ఆర్జేడీ వర్గాల నుంచి. అయితే రోహిణి తదుపరి కార్యాచరణ ఏంటనేది కూడా చూడవచ్చు. కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదు ఇతర పార్టీలు పడికి లాలు కుటుంబం భావిస్తుంది. దానిలో భాగంగా లాలు ప్రసాద్ యాదవ్ డైరెక్ట్ గా రోహిణితో ఫోన్ లో మాట్లాడి ఎక్కడ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయదు. ఇప్పటికే పార్టీకి చాలా నష్టం జరిగింది, భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉన్నారంటే అందరూ కలిసినట్టుగా ఉండాలి అని లాలు ప్రసాద్ యాదవ్ రోహిణికి సూచించినట్టు తెలుస్తుంది. ఇక ప్రజెంట్ చూసుకుంటే కనుక రోహిణి మాత్రం ఆ కుటుంబంతో ఆర్జేడీ పార్టీతో సంబంధాలు కొనసాగించడం దూరం అవుతున్నాను అనేది చెప్తూ ఉన్నారు. అయితే
ఫర్దర్ గా పార్టీకి సంబంధించిన రాజకీయాలు కూడా శాస్త్రకు వదిలేసినారు. తను వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి డాక్టర్ వృత్తిని కొనసాగిస్తారని కూడా సరిహద్దులో చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర ఇటు బీహార్ లో అసెంబ్లీ ఫలితాలు లాలు కుటుంబంలో చిచ్చుపెట్టాయని ప్రధానంగా రోహిణి వ్యాఖ్యలు పెట్టి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్జేడీలో ఒక చిచ్చు అయితే మొదలైంది. లాలు ఫ్యామిలీ నుంచి కూతురు రోహిణి బయటకు వచ్చింది. అన్న తేజస్వి వల్లే నేను బయటకు వచ్చానంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది తేజస్వి. అసలు రోహిణి ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది? తను బయటికి రావడానికి కుటుంబంలో నుంచి బంధాలను తెంచుకోవడానికి గల రీజన్స్ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మరి అన్నతో చెల్లికి ఏంటి గొడవ అనే కోణంలో కూడా పలు ప్రశ్నలు అయితే రేకెత్తిస్తున్నారు. అటు సంజయ్ యాదవ్ అదేవిధంగా రమీజ్ ఈ ఇద్దరు కూడా తేజస్వికి అతి సన్నిహితులు అని చెబుతున్నారు. మరి ఇద్దరి సూచనల వల్లనే తను పార్టీ నుంచి అదేవిధంగా కుటుంబం నుంచి బయటకు వచ్చినట్లుగా కూడా ఆమె సూచించింది. అంటే ఆ ఇరువురి యొక్క ప్రభావం అనేది రోహిణి పైన ఎందుకుంది? ఆ ఇద్దరు నేతలు కూడా రోహిణిని బయటకు వెళ్ళడానికి సూచించడానికి గల కారణాలేంటి? అసలు ఏం జరిగింది ఆ పార్టీలో? మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ విషయానికి సంబంధించి ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ రోహిణి ఇటువంటి అంటే ఏ విధమైన తను ఈ ఆరోపణలు లేదంటే ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఆమె ఎదుర్కొంటున్నప్పుడు మరి తండ్రికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా, లేదంటే తండ్రి దగ్గర ఆల్రెడీ చెప్పిన తర్వాత అక్కడ సాల్వ్ అవ్వలేక తను బయటకు వచ్చిందా అనే కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కుటుంబంతో బంధాలు కూడా తెంచుకుంటున్నట్టుగా కూడా ఆమె వెల్లడిస్తున్నారు. రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తున్నానంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు రోహిణి. ఇలా చేయమని తనకు సంజయ్ యాదవ్ అదేవిధంగా రమీజ్ ఇద్దరు కూడా సూచించారు అంటుంది. మరి సంజయ్ అదేవిధంగా రమీజ్ కూడా అన్న తేజస్వి బాగా సన్నిహితులు అని చెబుతున్నారు. మరి ఆ ముఖ్య నేతలు ఇద్దరు కూడా రోహిణిని బయటకు పంపించడానికి గల కారణాలేంటి అనే కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగింది పార్టీ నుంచి అదేవిధంగా కుటుంబం నుంచి రోహిణి బయటకు రావడానికి రీజన్స్ ఏంటి? మరి ఈ సమస్యను లాలూ ప్రసాద్ యాదవ్ ఏ విధంగా డీల్ చేయబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత మళ్ళీ పార్టీలో ఇటువంటి అలజడులు రేకెత్తించడానికి గల కారణాలేంటి? మరి ఇద్దరికి సంబంధించి ఏం జరిగింది? అంటే అన్నకు చెల్లికి మధ్యలో ఎక్కడ చెడింది? ఆ ఇరువురికి విభేదాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? మరి కుటుంబ కలహాలు ఆమె బయటికి రావడానికే ప్రధాన కారణాలా, లేదంటే ఆమె ఎదుగుదల చూసి ఓర్వలేకనే అందులో ఉన్న ముఖ్య నేతలు అయితే ఎవరున్నారో ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు వాళ్ళని డామినేట్ చేస్తుంది రోహిణి అన్న కోణంలో రోహిణిని బయటికి నెట్టడానికి ఈ విధమైన డ్రామా అంతా కూడా ప్లే చేసి తనను బయటకు పంపించారా? అసలు ఏం జరిగింది ఈ పార్టీలో? మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఏ విధంగా ఇష్యూని డీల్ చేయబోతున్నారు అనేది ఆసక్తిగా నెలకొంది. इतना मार्मिक पोस्ट और आज इस तरह का पिताजी को छोड़ने की तक की बात कर दी आपने, क्या हुआ? नहीं, मेरा कोई परिवार नहीं है। अब ये जाकर के आप संजय रमीज तेजस्वी यादव से पूछिए, मेरा कोई परिवार नहीं है। वही लोग निकाला है हमको परिवार से, क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको। पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा। जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ये ऐसा हाल क्यों हुआ। अब जब संजय रमीज इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा। दीदी तेज प्रताप जी भी दीदी उनके साथ भी गलत हुआ दीदी।